డాక్టర్ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో చిట్ ఫండ్ మోసాలు జరుగుతున్నాయి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్ళు కూడా ఇటువంటి మోసాలు చాలా జరిగినాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి సాధన పుల్లారావు గారని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చిట్ ఫండ్ రన్ చేస్తూ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రజలను మోసం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 200 కోట్ల రూపాయలతో పరారవటం, 250 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ అసెట్స్ తోటి ప్రజలను మోసం చేయడం జరిగింది అధ్యక్ష. దీని పూర్తి నివేదిక హోమ్ మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా దీని మీద సమగ్ర విచారణ చేయాలి. ఎందుకంటే ఇటువంటి మోసాలు ఇంకా రాబోయే కాలంలో చాలా జరుగుతాయి కాబట్టి ఆర్థిక నేరాలని మనల్ని ఆపడానికి వీలుగా మన సభాముఖంగా తెలియజేస్తూ సరైన చర్యలు తీసుకొని ప్రజల యొక్క చాలామంది ప్రజలు రిటైర్డ్ టీచర్లు కానీ పెన్షనర్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, పెళ్లిళ్ళ కోసం, విదేశాలు పంపించడం కోసం ఎంతోమంది డిపాజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి దీని మీద ఒక పోలీసు ఆఫీసర్ కూడా దీంట్లో నిందితుడిగా ఉన్నాడు. వీరి మీద సమగ్ర విచారణ చేయమని సభాముఖంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. లోకం నాగ మాధవ్ గారు.